Welcome to DVSK lectures. Once a week, College of Engineering and so B category seats అంటే మేనేజ్మెంట్ కోటా సీట్లు ఫర్ ద ఇయర్ 2024 కోసము నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడికైనా వివరాల్లోకి వెళ్ళామంటే ఇదండి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ త్రూ కేటగిరీ బి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. సో దీంట్లో బ్రాంచ్ పరంగా చూస్తే సిఎస్సి లో మొత్తం 180 సీట్స్ ఉంటాయండి. 30% సీట్స్ అంటే 54 సీట్స్ త్రూ బి కేటగిరీ ఉంటాయి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో మొత్తం 30% ఆఫ్ ద సీట్స్ ఎన్ఆర్ఐ కోట అయితే ఉండదండి వాసవి కాలేజ్ లో. మొత్తం కూడా నాన్ ఎన్ఆర్ఐ కోట అంటే జేఈ మీన్స్ ద్వారానే ఇస్తారు. సో ఆ రకంగా చూస్తే మీరు డిఫరెంట్ బ్రాంచెస్ లో ఉన్నటువంటి బి కేటగిరీ సీట్స్ చూసుకోవచ్చు అండి. సిఎస్సి లో 54 సీట్స్ ఉన్నాయి. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 18 సీట్స్ ఉన్నాయి. ఐటీలో 54 సీట్స్ ఉన్నాయి. ఈసీఈలో 54 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ లో 18 సీట్స్, మెకానికల్ లో 18 సీట్స్, సివిల్ లో 18 సీట్స్ అండి. ఇవన్నీ కూడా బి కేటగిరీ సీట్స్ అండి. సో వీటికి మీరు 7th ఆగస్ట్ 2024 6 PM లోపల అప్లై చేయాలండి. సో 3000 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుందండి. సో ఇక్కడ ఫీ వచ్చేసరికి 1,40,000 పర్ ఇయర్ అండి. సో ఏ కేటగిరీలో చేరిన వాళ్ళు ఏదైతే ఫీజు కడతారో బి కేటగిరీలో కూడా మీరు అడ్మిషన్ తీసుకుంటే అదే ఫీజు ఉంటుందండి. సో డొనేషన్ అయితే ఏమి ఉండదు. సో ఆ పాయింట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇక అప్లై చేసే విధానానికి వచ్చామంటే ఇదండి వాసవి కాలేజ్ వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో మొత్తం 3 పాయింట్స్ మెయిన్ అండి. సో ముందు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. 3000 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అయితే రిజిస్ట్రేషన్ ఫీ కింద పే చేయవలసి ఉంటుంది. సో ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ తీసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ ని మీరు చెక్ చేసుకోండి. సో ఈ పాయింట్స్ తీసుకుంటే ఈ 3 పాయింట్స్ చేస్తే మీకు సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని అంటే సో మీరు ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయాలండి. తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. సో 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్, సో జేఈ మెయిన్ ఫైనల్ స్కోర్ కార్డు, అదేవిధంగా టీజీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డు, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చిందంటే మీరు 45% మార్క్స్ తోటి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. సో అదే విధంగా మీరు జేఈ మెయిన్స్ కానీ లేదా ఈఏపీ సెట్ ర్యాంక్ కానీ ఉంటే దాని ప్రకారం మీకు నేను చాలా వీడియోస్ లో ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు, తర్వాత ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఇస్తారు. సో తర్వాత అయితే ఇంటర్ మార్క్స్ అయితే చూస్తారండి. సో ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉండదండి. ఆ పాయింట్ కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో మొత్తం కూడా దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద సీట్స్ జేఈ మెయిన్స్ తోటి అయిపోతాయండి. మెయిన్ బ్రాంచెస్ అవన్నీ కూడా మీకు ఎంసెట్ దాకా కూడా రావండి. సో ఇవన్నీ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి అప్లై చేయడానికి వివరాలు. సో బి కేటగిరీకి అప్లై చేయడానికి మీకు 7th ఆగస్ట్ 2024 లోపల అయితే టైం ఉందండి. సో ఈ లోపల అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.